లేకపోతే చాలా బాగుంటుందని ఎవరు చెప్పారు. అందుకోసం నా మనసులోని 4 మాటలను క్విక్గా ఈ కాగితం మీద రాసుకొని వచ్చాను. సో దట్ ఈజీలీ రేసిజం లేకుండా చదివేస్తాను. సో వివిధ నగరాల నుండి అండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు మిత్రులు, అదేవిధంగా సప్త సముద్రాలు దాటి వచ్చిన విశిష్ట అతిథులు అందరికీ ఆట తరఫున నమస్కారాలు. సో ఏదైనా ప్రపంచీకరణ నేపథ్యం కానివ్వండి, లేదా ప్రకృతిలో నేపథ్యం కానివ్వండి, చదువుల గురించి కానివ్వండి, ఏ విధంగానైనా మనం విదేశాలకు వచ్చాము, విదేశాల్లో స్థిరపడ్డాము. సో మన సంస్కృతి సాంప్రదాయాలను, అదేవిధంగా భావ సమైక్యాన్ని పెంపొంచుకోవడానికి తెలుగు వారందరికీ జాతీయ స్థాయిలో ఒక దగ్గరికి తెచ్చి భాషను భావితరాలకు అందించడానికి అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న ప్రయత్నాలు మీ అందరికీ విదితమే. జాతీయ స్థాయి తెలుగు సంఘాలు ప్రతి 2 సంవత్సరాలకు నిర్వహించే తెలుగు మహాసభలను అమెరికా తెలుగు సంఘం ఆట వచ్చే సంవత్సరం అంటే 2014 జూలై 3 నుంచి 5వ తేదీ వరకు ఫిలడెల్ఫియా నగరంలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ నిర్వహిస్తున్నాము. దానికి నేను కన్వీనర్గా వివరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆట నాయకులంతా వివిధ పొజిషన్లలో ఆ సన్నాహాలకు ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలవేర్ వ్యాలీ సహా అతిథిగా అంటే కోహోస్ట్గా వ్యవహరిస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు చూశారు డెలవేర్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ఎంత గొప్పగా ప్రోగ్రామ్ చేసింది. ఆల్మోస్ట్ జాతీయ స్థాయి తెలుగు సంఘాలు చేసే స్థాయిలో నిర్వహించారు. ఓన్లీ ఒక రోజు తక్కువ అంతే. సో ఐ కంగ్రాచులేట్ ప్రెసిడెంట్ రవి పొట్లూరి అండ్ హిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఇట్స్ మెంబర్స్. సో వైభవపేతమైన మన తెలుగు జాతి భాష, సంస్కృతి, సంప్రదాయాలను మన పూర్వీకులు మనకు ఎలా అందించారో అదేవిధంగా నేటి బాలబాలికలకు, యువతరానికి అందించే కర్తవ్యం మరియు ఆసక్తిని కలిగించే బాధ్యత మనందరిపై ఉన్నదని ఘంటాపథంగా నేను చెబుతున్నాను. అందువలన మీ అందరూ కూడా జాతీయ తెలుగు స్థాయి సంఘాలు నిర్వహించే తెలుగు సభలలో పాల్గొనాలని